హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం 13 మార్చ్ 2024 బుధవారం రోజు పంచాంగం గురించి అయితే తెలుసుకుందామండి. అలాగే రామాయణంలోని ఒక ప్రశ్నకు ప్రశ్న అలాగే జవాబు రాశి ఫలాలని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక మంచి మాటతో వీడియోని ప్రారంభిద్దాము. డబ్బు ఎవరి కోసమైనా ఖర్చు చేయొచ్చు, కానీ సమయాన్ని మాత్రం అర్హత కలిగిన వారి కోసం మాత్రమే ఖర్చు చేయాలి. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం 13 మార్చ్ 2024 బుధవారం. ఈరోజు తిథి చవితి తెల్లవారుజామున 4:04 వరకు, తదుపరి పంచమి. ఈరోజు నక్షత్రం అశ్వని సాయంత్రం 6:24 వరకు, తదుపరి భరణి. ఈరోజు యోగం ఐంద్రము ఉదయం 4:08 వరకు, తదుపరి వైద్యుతి. కరణం పనజి ఉదయం 2:40 వరకు, తదుపరి భద్ర 1:26 వరకు, తదుపరి భవ. ఈరోజు సూర్యోదయం 6:29, సూర్యాస్తమయం 6:21. ఈరోజు చంద్రోదయం రాత్రి 8:30, చంద్రాస్తమయం ఉదయం 8:35. అశుభ సమయాలు వర్జ్యం మధ్యాహ్నం 2:45 నుండి 4:13 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:25 నుండి 1:54 వరకు, యమగండం ఉదయం 7:58 నుండి 9:27 వరకు, గుళిక కాలం ఉదయం 10:56 నుండి 12:25 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:01 నుండి 12:49 వరకు. ఈరోజు శుభ సమయాలు వచ్చేసి బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:52 నుండి 5:40 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం లేదు. అమృతకాలం ఉదయం 11:49 నుండి 1:17 వరకు. ఈరోజు తారాబలం చంద్రబలం విషయానికి వస్తే, చంద్రుడు మేషరాశిలో ఉంటాడు, సూర్యుడు కుంభరాశిలో ఉంటాడు. ఈరోజు చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, మిథున, కర్కాటక, తుల, వృశ్చిక, కుంభ. ఈరోజు మంచి రోజేనా అంటే, ఈరోజు ఒక్క నామకరణానికి మాత్రమే కొంచెం మంచి ముహూర్తం ఉందండి. మిగిలిన ఎలాంటి శుభకార్యాలకు అంత మంచి రోజైతే కాదు. ఇంకా మీరు ఏదైనా శుభకార్యాలు చేసుకోవాలి అనుకుంటే మీ పంతులు గారిని సంప్రదించి మీ పేరు బలం నక్షత్ర బలాన్ని పరిగణలోకి తీసుకొని చేసుకోవచ్చండి. ఇక సాధారణమైన పనులు రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. అలాగే ఈరోజు రామాయణంలో ప్రశ్న జవాబు విషయానికి వస్తే, అయోధ్య ఏ దేశానికి రాజధాని? జవాబు వచ్చేసి కోసల రాజ్యం అండి. ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాల విషయానికి వస్తే, మేషరాశి అంతా మంచి జరుగుతుంది. వృషభ రాశి విశ్రాంతిగా గడుపుతారు. మిథున రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కర్కాటక రాశి రాబడి ఉంటుంది. సింహరాశి అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. కన్యా రాశి అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు. తులారాశి ఖర్చులు పెరుగుతాయి. వృశ్చిక రాశి డబ్బులకు సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ధనస్సు రాశి ఒక మంచి సలహా మేరకు ముందుకు వెళ్ళండి. మకర రాశి కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. కుంభరాశి లాభం ఉంటుంది. మీనరాశి దైవబలం పెంచుకోవాలి. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు.